నేనొక వీడియో చూసిన. దాంట్లో ఒక మేడమ్ పాత సీటీ స్కాన్స్‌ని, పాత ఎంఆర్ఐలని ఎట్లా రీయూజ్ చేయాలి అని ఒక ట్యుటోరియల్ చేస్తుండే. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. తర్వాత నేను చెప్పాల్సింది చెప్తాను. మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ తీస్తూ ఉంటారు కదా, వీటిని ఎట్లా యూజ్ చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాం. ముందుగా ఒక స్పాంజ్ ముక్క అయితే తీసుకున్నాను. అట్లానే మనం శారీస్ వేసుకుంటాం కదండి, పెయింట్ అయితే తీసుకున్నాను అనమాట. గ్రీన్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ ని ఇట్లా ఎక్స్రే ఏదైతే ఉంటుందో, ఎక్స్రే కానీ స్కానింగ్ అని ఉంటాయి కదా, సో ఆ షీట్ లా మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా బ్లాక్ పెయింట్ అయితే వేసేస్తున్నాం. వీటిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేశారంటే నీట్ గా డ్రై అయిపోతాయి. తర్వాత మనం ఇల్లు ఉడ్చుకునే కొండ చీపురు ఉంటుంది కదండి, అందులో ఒక చిన్న స్టిక్ అయితే తీసుకున్నాను. అట్లానే ముందుగా ఉన్న కవర్ పీస్ ని స్టిక్ చివరి పెట్టి టేప్ వేసేస్తామంటే ఒక చిన్న పెయింట్ బ్రష్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే శారీస్ వేసుకునే గ్రీన్ కలర్ పెయింట్ తీసుకొని ఇక్కడ మనకు నచ్చిన షేప్ లో ఫ్లవర్స్ అయితే వేసుకోవాలి. వీటిని 1 అవర్ పాటు పక్కన పెట్టారంటే మంచిగా డ్రై అయిపోతాయి. ఫస్ట్ లో పుర్రెలు ఎముకలతో చూడడానికి భయంకరంగా ఉన్న ఈ స్కానింగ్ షీట్స్ ని పెయింట్ ఫ్లవర్స్ తో మంచిగా రెడీ చేసుకున్నాం కదా, అయితే వీటిని ఎట్లా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా వేసుకోవడానికి సెపరేట్ గా షీట్స్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా, సో అట్లా మళ్ళీ వాటిని సెపరేట్ గా కొనే పని లేకుండా ఇట్లా వీటిని యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇట్లాంటి ఈ ట్యుటోరియల్ అనేది ఓన్లీ ఒకటే కండిషన్లో యూస్ఫుల్ ఉంటుంది. పేషెంట్ చనిపోయి చాలా టైం అవుతుంది, సిటీలో ఎంఆర్ఐలు ఇంట్లో చెత్తలాగా పడి ఉన్నాయి. అట్లాంటప్పుడే ఈ చెత్త డిజైన్లు లేకుంటే ఇట్లాంటి పెయింట్లు పూసేసి వాటిని ఫ్రిడ్జ్లు లేకుంటే టీవీలు లేకుంటే అల్మిరాలు డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. సపోజ్ అదే పేషెంట్ బతుకున్నాడు అనుకోండి, ఇవన్నీ ఓల్డ్ మెడికల్ రికార్డ్స్ లాగా. ఇన్ కేస్ ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అయింది అంటే ఏ డాక్టర్ అయినా పాత ఎంఆర్ఐలు పాత సీటీలు తీసుకొచ్చి చూపించమని అడుగుతారు. అప్పుడు మన ఫ్రిడ్జ్లో అయితే చూపించలేం కదా. మనకు అర్థం కానివన్నీ భయంకరంగానే అనిపించవచ్చు మనకు. అట్లని చెప్పి భయంకరంగా అనిపించేవన్నీ ఖరాబ్ చేయం కదా. మీకు ఇంకో మంచి ఐడియా ఇస్తాను. మీ ఇంట్లో ఆస్తి పేపర్లు, బ్యాంక్ పేపర్లు లేకుంటే వెహికల్ పేపర్స్ అయినా, ల్యాండ్ పేపర్స్ అయినా, ఇట్లాంటివి అయినా చాలా పేపర్స్ పడి ఉండొచ్చు. అవి కూడా మీకు అర్థం కావు, అవి కూడా మీకు భయంకరంగా అనిపించవచ్చు. సో వాటిని కూడా ఇట్లనే కళాఖండాలు తయారు చేయండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు అండ్ మీ టాలెంట్ని చాలా మెచ్చుకుంటారు.